హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఇవాళ మన వీడియో ఏంటంటే అదే తిరుపతికి వెళ్ళాం కదా, అది బ్లాగ్ 1 చూసారు. ఇప్పుడు బ్లాగ్ 2. బ్లాగ్ 1 ఏంటంటే అలిపిరి నుంచి నడవడం అనమాట. ఎలా నడిచాము ఏంటి అంటే కొంతమంది అనుకుంటారు కదా అలిపిరి నుంచి నడవడం కొంచెం కష్టంగా ఉంటుందా ఏంటి అని. పర్వాలేదు, నాకు కొంచెం కాళ్ళు నొప్పి ఉన్నా కానీ పర్వాలేదు అనిపించింది, బాగానే నడిచాం. అంటే క్రౌడ్ ఉంది, గోవింద నామస్మరణ అలాగా, అంటే అందరికీ నాలాగా అంటే నేను ఇంతకుముందు నడిచాను. కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏంటి ఎలా నడుస్తున్నావు ఏంటి, చాలా పెయిన్ ఉంటుందా ఏంటి, ఎంత టైం పడుతుంది అనేసి. కానీ బాగానే నడిచాం. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఏంటంటే ఇలాగ మేము రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి వెంగమాంబ అనమాట. ఇక్కడ భోజనము టిఫిన్ పెడతారు కదా, అక్కడ అనమాట. క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో, కానీ భోజనం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ బయట స్టాల్స్లో కంటే హోటల్స్లో కంటే కూడా అక్కడే బాగుంటుంది భోజనం మాత్రం. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలా వెంగమాంబ నుంచి కొంచెం ముందుకు రాగానే మనం మాడవీధిలోకి ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి గుడికి దగ్గరగా వచ్చేసాం. క్రౌడ్ చూస్తే అర్థమైపోతుంది మనకి. ఈ పైన గ్యాలరీస్ పైన టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రాధాకృష్ణ ఆలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ టైం వెళ్తాము. ఇదిగోండి ఆ పక్కన వరాహస్వామి, ఇటువైపు మెయిన్ టెంపుల్ అనమాట. ఈ రాధాకృష్ణ టెంపుల్ ఉంది కదా, ఈ గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడంటే ఖాళీగా ఉండొచ్చు, కానీ దసరా టైంలో అయితే ఈ గ్యాలరీస్ మొత్తం అలా నిండిపోతాయి, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం టెంపుల్స్లోకి వెళ్ళడము ఇట దర్శనంకి, కానీ చాలామంది కూర్చొని ఉన్నారు. ఈ గ్యాలరీస్ అన్నీ కూడా దసరా టైంలో అయితే ఫుల్ అనమాట క్రౌడ్ చాలా. ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో అయితే. ఇప్పుడేమో ఇదిగోండి వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మనం ఏంటంటే మనకు ఒక నానుడు ఉంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే కూడా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పున్నారు. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. అక్కడ నుంచి ముందుకు కొంచెం వరాహస్వామి టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే పైకి వెళ్ళక కొలను కనిపిస్తుంది చూడు, కోనేరు. ఇక్కడ వెళ్ళి కొంచెం అంటే స్నానాలు చేస్తారు చాలామంది. ఈసారి మేము చేయలేదు, మామూలుగా జస్ట్ ఊరికే వెళ్ళి కొంచెం కాళ్ళు తడుపుకొని తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇలా దర్శనానికి అనమాట. దర్శనం కూడా ఫస్ట్ ఈ స్వామిని దర్శించుకున్న తర్వాతే ఎవరైనా అటు వెళ్తారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంటుంది, కానీ త్వరగానే అయిపోతుంది. ఇదిగోండి సేవకులు, ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే వే అనమాట ఈ మాడవీధి. అక్కడ ఏంటంటే విఐపి బ్రేక్ దర్శనం అవుతున్నట్టుంది. అప్పుడు టోటల్ గ్యాలరీస్ అన్నీ కూడా లాక్ చేసి పెట్టారు, ఎందుకంటే ఎటు నుంచి కామన్ పీపుల్ అటు వెళ్లకుండా ఉండేదానికి. అందుకని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకున్నాం, కానీ అసలు సేవకులు కూడా అక్కడ పెట్టి కూర్చోబెట్టి గేట్లు అది వేస్తారనమాట. ఆ విఐపి బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాతే కామన్ పీపుల్ని అటు లాక్ తీసి ఓపెన్ చేస్తారు. సో మేము ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇటు వచ్చాం వరాహస్వామి గెస్ట్ హౌస్ వైపు, వెంగమాంబ బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి గజరాజు. ఈ గజరాజుని రోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపులో ముందు తీసుకెళ్తారు కదా, అదే అనమాట ఇక్కడ కూడా. ఇగో వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర. ఇంతకుముందు మేము ఇక్కడ కూడా ఉన్నాం. ఇక్కడ కూడా రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. ఇగోండి మెయిన్ టీటీడీ జలప్రసాదం. అసలు వాటర్ అయితే మనకు అసలు చాలా బాగుంటుంది, అంటే నీట్గా బయట కొన్నా కూడా అలా ఉండదన్నమాట. చాలా క్లీన్గా తాగడానికి దాహం కూడా తీరుతుంది అనమాట. బయట కొన్నా కూడా అంత ఇదిగా ఉండదు. ఇదిగోండి చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి చిన్నగా. ఇదిగోండి ఇక్కడేమో ఫోటో తీసుకున్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర. ఇది సప్తగిరి గెస్ట్ హౌస్ దగ్గరగా ఉంటుంది ఈ ఫోటో. ఇదిగోండి ఈ వెహికల్ చూసారా, ధర్మరథం వెంకటేశ్వర స్వామి టెంపుల్ది. దీంట్లో ఫ్రీ అనమాట మనకి. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్కినా పైన ధర్మరథం అన్నట్టు కొండపైకి కూడా తీసుకెళ్తారు. అయితే ఇది మాకు అవసరం పడలేదు ఈసారి. అలా ఆ స్వామి దగ్గర ఫోటో దిగి ఇలా డౌన్కి వస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. 2-3 ఫ్లోర్స్ ఉన్నట్టుంటుంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పేరు వచ్చేసి ఎస్వి గెస్ట్ హౌస్ అని అనుకుంటా. ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్, సారీ. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి బొమ్మలు ఏంటి, ఇంటీరియర్ డెకరేషన్కి ఏంటి, అసలు మొత్తం A to Z. బట్టలు, క్యాప్స్, పూలదండలు, దేవుడికి పూజ సామాన్లు మొత్తం అనమాట. ఇక ఇది చాలా పెద్దదనమాట. ఇందులో ఎటు నుంచి అంటే ఈ స్టార్ట్ అయిన తర్వాత ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియదు. ఇటు నుంచి ఇది ఒక ఎంట్రీ అనమాట. ఇంకా బిల్డింగ్కి అటు సైడ్ వెళ్ళినట్టయితే టెంపుల్కి దగ్గరగా వెళ్తాం అనమాట. ఇది చుట్టూ అనమాట.
కానీ ఇందులో కూడా మేము కొంత పర్చేజ్ చేస్తామన్నమాట. ఏంటి చక్కవి గంటెలు అని అవని ఇవని అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి, ఏదో గుర్తుగా ఉంటుందనేసి అక్కడ కొన్నాము. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఎవ్రీ ఇయర్ చేసేవే, ఈ ఇయర్ కూడా అన్నమాట. చాలా ఇగోండి ఇలాగా వుడెన్ కీస్ ఉన్నాయి, దీని మీద మనం నేమ్స్ అవి కస్టమైజ్ చేసుకోవచ్చు. అక్కడ చాలా బాగున్నాయి. చెక్క బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి పటాలు ఏంటి, లైటింగ్తో పెట్టేవి ఇంటీరియర్కి చాలా అందంగా లైటింగ్తో వచ్చే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా అర్థం కాలేదు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో, అంత బాగున్నాయి. చాలా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం అంటారు ఒక షాప్ నుంచి ఒక షాప్కి. పూలదండలు అంటే మెళ్ళో వేసుకునే పూసల దండలు, ఇంకా ఇదిగోండి ఇలాగా చెవులివి పూసల దండలు, ఇంకా ఇలాగనమాట చాలా బాగున్నాయి. ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం. ఇలాగ దేవుడు ఫోటో ఫ్రేమ్స్, చెక్క బొమ్మలు, ఇప్పుడు డెకరేషన్గా పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో, పెళ్ళికి సంబంధించిన సెట్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడంతా, అలాంటివి చెక్క బొమ్మలతోటి ఇవి చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకునేవి. ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి ఇంకో వైపు వచ్చాము. ఇలా బయటికి రాగానే ఇటు గుడికి దగ్గరగా అనమాట. అటువైపు ఒక ఎంట్రన్స్, ఇటువైపు ఒక ఎంట్రన్స్, అటు నుంచి ఇటు వచ్చాం. ఇటు కూడా బయట షాప్స్ అవి ఉన్నాయి. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇటు అఖండ హరినామ సంకీర్తన అవి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ లెఫ్ట్లో ఏమో టీటీడీ జలప్రసాదం ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కడంటే అక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా టీటీడీ వారి జలప్రసాదం చాలా బాగా అరేంజ్ చేస్తారు, బాగా యూజ్ అవుతుంది అనమాట. అసలే సమ్మర్ కదా, ఇంకా అసలు మామూలుగా లేదు. ఇదిగోండి ఇలాగా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ చేసి దర్శనం చేసుకొని ఇలాగా ఈ షెడ్స్ ఉన్నాయి మధ్యలో. ఈ షెడ్స్ లోపల సేద తీరుతూ ఉన్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అయ్యి ఉండొచ్చు, మేబీ రూమ్స్ దొరకో లేకపోతే ఎలాగో, కానీ పాపం అక్కడ వాళ్ళు అయితే సేద తీరుతున్నారు. ఇదిగోండి అఖండ హరినామ సంకీర్తన, ఇది డైలీ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా భజనలు ఏవో ఒక భజనలు చేస్తూనే ఉంటారు అలాగా ఖాళీ లేకుండా అనమాట. అలా ముందుకు వచ్చిన తర్వాత కొంచెం స్టెప్స్ దిగి డౌన్కి వచ్చిన తర్వాత నాద నీరాజనం, ఇది చాలా మెమరబుల్ అండి నాకైతే మాత్రం. మా పాప ఒక సంవత్సరం అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేసింది. దాని తర్వాత కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత రైట్కి తిరిగిన తర్వాత ఇక్కడ టీటీడీ వారిది కాయిన్స్, రాగి బంగారం ఇలాంటి కాయిన్ డాలర్స్ అవి అమ్ముతున్నారు. ఆ పక్కనే పంచగవ్య ప్రొడక్ట్స్ అంటారు కదా, అగరబత్తీలు అలాంటివి. కానీ చాలా బాగుంటాయి అవి, నేను కూడా వాడాను ఇంతకుముందు, కానీ చాలా బాగున్నాయి అవి, నేను కూడా తీసుకున్నాను ఇంతకుముందు. ఇదిగోండి ఇలా క్రౌడ్ చూడండి. గుడికి ముందు, గుడి చాలా ముందు నుంచి ఒక ఫోటో తీసాం, చాలా బాగుంది, ఎంత నిర్మలంగా ఉందో. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం, దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.